హాయ్ దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూద్దాం. ముందుగా చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే పెరుగు యాడ్ చేసుకుంటే మసాలాన్ని ముక్కలకు సరిగ్గా పట్టవు. ఈ లెగ్ పీసులు తీసుకుంటే లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోండి ఇలా. అప్పుడైతే పీసెస్కి మంచిగా కారం, ఉప్పు అన్నీ పడుతుంది. తర్వాత పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బిర్యానీని ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్స్ వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయని యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా. కొద్దిగా స్పైసెస్ కూడా అంతగా అనిపించదు టమాటా యాడ్ చేసుకుంటే. దీంట్లో అయితే ఆల్ గరం మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోండి. వీలైతే నైటే కలిపెట్టుకోండి, పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకునే సమయంలోనే 2 గ్లాసెస్ రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే నా చిట్టి తల్లి చూడండి వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఈ పిల్లలతో వంట చేయడం అంటే చాలా కష్టం అండి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ని వేయించుకుంటున్నాను. ఇదైతే బ్రౌన్ కలర్లో రావాలి, చాలా మంచిగా వేగాలి, మెత్తగా ఉండకూడదు. చూసారుగా ఎంత డ్రైగా వేయించుకోవాలో. ఈ ఆనియన్తోనే ఫ్లేవర్స్ వస్తాయి మంచిగా. తర్వాత ఆనియన్ వేయించుకున్న ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మీరైతే ఈ బౌల్లోనే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు గిన్నెలు తక్కువ కావాలనుకుంటే. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి. తర్వాత ఆల్ గరం మసాలా ఐటమ్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చాలా మరగనివ్వాలి ఈ వాటర్ని. మధ్య మధ్యలో చికెన్ అయితే కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఒక పొయ్యి పైన రైస్, ఇంకో దానిపైన కర్రీ పెట్టాను. చూడండి దీంట్లో అయితే సాల్ట్ వేయడం మర్చిపోయాను నేను రైస్లో, అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆనియన్ కూడా వేయలేదు, అందుకే దీంట్లో కొద్దిగా ఆనియన్ వేసాను. ఆనియన్ వేసి కుక్ చేస్తున్నాను చికెన్. ఇక్కడైతే రైస్కి వాటర్ మరిగిపోయాయి, చాలా బాగా మరగాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 80% కుక్ చేసుకోవాలి అంతే. ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి రైస్ని. ఇలా కుక్ చేసుకోవడం వల్ల అన్నం అయితే మెత్తగా అవ్వదు. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అయిన చికెన్లో రైస్ని యాడ్ చేసుకోవడమే. రైస్ 80% ఉడికిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ 90% ఉడకాలి. చూడండి ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టుకోవాలి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మనం వేయించుకున్న ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి లేకపోతే అసలు బిర్యానీకి టేస్టే ఉండదు. చూడండి ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి అక్కడక్కడ. తర్వాత దమ్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను హోల్లో చిన్న పేపర్ పెడుతున్నాను, ఎందుకంటే దమ్ పోవద్దని. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని. 15 మినిట్స్ వరకు మూత అయితే తీయొద్దు, అలానే ఉంచుకోవాలి. ఈ లోపు మనకు మంచిగా అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఏమన్నా సామాన్ ఉంటే తోముకోవడం, పొయ్యి క్లీన్ చేసుకోవడం అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే పని కూడా అయిపోతుంది మనకి. చూడండి ఇక్కడ రైస్ అయితే నేను తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. అసలు నేను కలరే యాడ్ చేయలేదు, అయినా కానీ బాగుంది కలర్ఫుల్గా లెగ్ పీస్. అబ్బా చూస్తూనే నోరు ఊరిపోతుంది. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. వేడి వేడి బిర్యానీ తింటుంటే చాలా బాగుంది. దీంట్లోకి ఆనియన్ పీస్ తింటుంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి.